అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న మనకు 10th క్లాస్ రిజల్ట్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు పాస్ అయ్యారు. మరీ ముఖ్యంగా 500 అంతకన్నా ఎక్కువ స్కోర్ సాధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీ త్రిబుల్ ఐటీ అని పిలిచే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, అంటే మన ఏపీలో వీటిని ఏపీ త్రిబుల్ ఐటీ అని పిలుస్తాం. మరి ఈ ఆర్జేవికేటీలో 6 years బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదవాలి అని ఎదురు చూస్తున్నట్టయితే మీ అందరికి కూడా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి 4 క్యాంపస్ ఏవైతే ఉన్నాయో నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోల్, శ్రీకాకుళం క్యాంపస్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు 10వ తరగతిలో 500 అంతకన్నా ఎక్కువ స్కోర్ సాధించి ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ అందరికీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు 530, 550 వచ్చినా కూడా అప్లై అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే కాస్త ఎక్కువ స్కోర్ అనేది వచ్చి ఉండాలి. లాస్ట్ ఇయర్ అడ్మిషన్ ప్రాసెస్ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 585 వచ్చినా కూడా సో అక్కడ సీట్ అనేది చాలామందికి రాలేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే పూర్తిగా ఇది 10th క్లాస్లో వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని మీ యొక్క రిజర్వేషన్ బేస్ చేసుకొని సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. కాబట్టి సో ఒకసారి మీ యొక్క స్కోర్ మంచిగా ఉన్నట్టయితే ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఈ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో 2 years ఇంటర్మీడియట్తో పాటు 4 years బీటెక్ కోర్సును చదువుతారు. మీరు ఎలాంటి ₹1 కూడా ఫీజు అనేది పేమెంట్ చేయకుండా పూర్తిగానే మీరు ఉచితంగా హాస్టల్ కూడా ఉచితంగానే మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇలాంటి గోల్డెన్ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి ఈ ఏపీ త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్ కోసం మీరు ఏ రోజు నుంచి ఏ రోజు లోపల అప్లై చేసుకోవాలి అనేది చూసుకున్నట్టయితే ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి, ఆఫ్లైన్లో కాదనమాట. సో ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ వీడియోలో మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఏపీ త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తుంది. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కౌన్సిలింగ్ సంబంధించి అలాగే మెరిట్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో కూడా అప్డేట్ చేస్తుంటాను. కాబట్టి సో వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, సో ఏపీ త్రిబుల్ ఐటీలో సీట్ కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫర్దర్గా ఏపీ త్రిబుల్ ఐటీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఛానల్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో 27వ తేదీ ఏప్రిల్ 27వ తేదీ నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవడానికి టైం ఇచ్చారు. కాబట్టి సో ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే కాలేదు. అప్డేట్ వచ్చిన వెంటనే పూర్తిగా ఈ నోటిఫికేషన్ గురించి మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. సో ఇది ఫర్దర్గా ఏపీ త్రిబుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.